అష్టలక్ష్మి దేవాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించామని, రేపు జరపబోయే వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా దాదాపు 50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, అన్నపూర్ణశాలలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని దేవాలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. సోము సురేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కొత్తపేట వాసవి కాలనీ అష్టలక్ష్మి దేవాలయం చాలా ప్రసిద్ధమైందని తెలిపారు. భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తూ దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేవాలయ కమిటీ సేవలు మరవలేనివని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కమిటీ వారందరూ కూడా భక్తులకు మంచి సౌకర్యాలు చేసే ఉద్దేశంతో చక్కటి ఏర్పాట్లు చేశారు. రేపు రాబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 30,000 నుంచి 50,000 మంది భక్తులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని చక్కగా దాన్ని కూడా దేవాలయ కమిటీ వారు మొత్తము అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఈరోజు ఆదివారం ఇక్కడ మన అక్షయ ట్రస్ట్ అన్నపూర్ణశాలలో అందరికీ కూడా ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఆదివారం కానీ శుక్రవారం కానీ సుమారు 3,000 వరకు ఇక్కడ పబ్లిక్ మొత్తము భక్తులందరూ కూడా ప్రసాద స్వీకరణ చేస్తున్నారు. అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి ఎంతోమంది భక్తులు విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమన్నారాయణ. అష్టలక్ష్మి మన కాలనీలో, వాసవి కాలనీలో, హైదరాబాద్లో, మన రాష్ట్రంలో చాలా అష్టలక్ష్మి దేవాలయం చాలా బాగా ఉంది. భక్తులందరూ చాలా వస్తున్నారు. అందరి కోరికలు కూడా అమ్మవారు తీరుస్తూ ఉంది. ఈ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు కమిటీ వాళ్ళు. భక్తులు కూడా తోడ్పడి అందరూ మంచిగా దైవ దర్శనం చేసుకొని అమ్మకు కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 నుంచి మనకు దర్శనాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దర్శనాలు చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.